హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను సెకండ్ వీడియో ఒకటి వ్లాగ్ అయితే తీసుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచాను. ఎందుకు లేచానో తర్వాత చెప్తాను మీకు. నా తర్వాత అయితే చిట్టుతల్లి లేచింది. ఏం చేస్తుందనేది చూడండి ఒకసారి. కింద ఏంటో సెట్ చేస్తుంది, ఏముంది ఏంటి అని చెప్పేసి. అసలు స్కూల్ ఉంటే తొందరగా అయితే లేవరు వీళ్ళు. చాలా ఎర్లీగా అయితే లేచింది. ఇంకా నాకు ఇక్కడ కాస్త పెంపుల్ ఒకటి వచ్చింది, అదైతే తగ్గట్లా. ఎందుకు వచ్చింది ఏంటని దాన్ని చాలా పరీక్షిస్తున్నాను. మనం కొంచెం అందంగా ఉంటాం కదా, సో అందుకు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ అన్నయ్య కూడా వచ్చేసాడు లేచి. అయితే అమ్మ నేను షూట్ తీస్తున్నాను, ఒక కెమెరా వైపు చూస్తున్నావు, నువ్వు ఎందుకు ఫ్రాక్ పైకి ఎట్టావంటే వాళ్ళ అన్నయ్య నవ్వుతున్నాడు. అలా చేయకూడదు తల్లి, నువ్వు టీవీలో కనిపిస్తావంటే వాళ్ళ అన్నయ్య నవ్వుతున్నాడు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. షింక్లో అయితే చాలా అంట్లు ఉన్నాయి, మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచింది ఎందుకన్నాను కదా, పూరీ పిండి చేశాను, పూరీలు చేద్దామని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ పూరీకి కర్రీ రెడీ చేయడానికి నేను రెడీ పెట్టుకున్నాను వెజిటేబుల్స్. నెక్స్ట్ షింక్ అయితే క్లీన్గా ఉండాలి నాకు. ఇక్కడ చూడండి ట్యాబ్లెట్ ఒకటి చూపించాను కదా, కాస్త గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మా చెర్రీ, నేను, మా చిట్టి తల్లి కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నాం చూడండి. అస్సలు కుదురైతే లేరమ్మా, మామూలు అల్లరి చేయట్లా. చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ తగిలిందంటే ఏడుస్తుంది. మళ్ళీ తనకి అలా కాదు ఇలా కాదని చెప్పాను, ఏడ్చింది. ఇంకా వాళ్ళ అన్నయ్య చెర్రీ అయితే ఎత్తుకున్న తర్వాత నేనైతే పూరీ కర్రీ చేస్తున్నాను. వావ్ సూపర్ నైస్ అని నాలో నేనే అనుకున్నా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పూరీ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను కర్రీ చేసుకుంటాను, నెక్స్ట్ పూరీస్ చేసుకుంటాను. కర్రీ అయితే సూపర్గా ఉంది, నేను చేశాను కాబట్టి. ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూరీలు చేస్తూనే ఉన్నారు. చదువుకోండి ఫస్ట్. ఈడైతే మా చెర్రీ మామూలు వంట మాస్టర్ లానే చేస్తున్నాడు వాడు. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఈరోజు పూరీకి ఇన్ని కష్టాలు వచ్చినాయా అనుకున్నాను. వీళ్ళందరూ పడుకుని తొందరగా లేవడం నాకు కష్టమైంది. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. పూరి చేస్తూనే ఉన్నాడు మా చెర్రీ అయితే. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, కాస్త హెల్ప్ చేయరా అంటే పాపం చేశాడు. వంటగదిలో మేమిద్దరం బాగా కబుర్లు అయితే చెప్పుకున్నాము. వీడు అంటున్నాడు హాస్టల్ నుంచి వచ్చాను కానీ నాకు హ్యాపీ లేదంటున్నాడు. ఒక్కరోజుకే హ్యాపీ లేదంటే రోజు మనం వంటలు చేస్తాం, మనం ఎంత ఫీల్ అవుతాము. పూరి అయితే సూపర్గా చేశాడు కదా. చూడండి వీడైతే పూరీ పిండి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడో ఇక్కడ, మామూలుగా లేదు అసలు. చిట్టు తల్లి అయితే వాళ్ళ అమ్మమ్మకి పూరీ పిండి ఇచ్చి కబుర్లు చెప్తుంది. అమ్మమ్మ నన్ను బయటకు తీసుకెళ్ళాను కబుర్లు చెప్తుంది. అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళి అమ్మమ్మ ఇంటికి తినేస్తుంది అసలు నన్ను హాలిడేస్ వస్తే. చిట్టు తల్లి ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. ఈవిడ అప్సరస చూడండి అమ్మమ్మ. ఇక్కడైతే పూరి మేము ఆయిల్లో వేసేసాము. చూడండి పూరి ఎలా పొంగుతుందో. మేమైతే పూరీ చేసుకునేది మీరే ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి. అంటే దాంట్లో కాస్త తినేసోడా అయితే వేయలేదు నేను, ఎందుకంటే చిన్నపిల్లలు తినేటప్పుడు స్టమక్ పట్టేస్తుంది పేగులని చెప్పేసి. మా ఇంట్లో మేమైతే పూరీ ఇలా చేస్తాం, మీరు ఇంట్లో ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. పూరీ అయితే సూపర్గా వచ్చిందంట. వీళ్ళు చెప్పడం దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా అయితే పూరీలానే చేసాం మేము. మీరెక్కడ తయారయ్యారా బాబు? వీడేం చెప్తున్నాడంటే పూరీ నేనే చేశాను మమ్మీ, సూపర్గా చేశానని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు షూట్లో. నేనేమని చెప్తున్నానంటే పూరీ ఇంత బాగా చేసావేంట్రా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇంకా మా ఇద్దరు చిట్ చాట్ ఇలా ఉంది. హలో ఎవరమ్మా నువ్వు, సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఈరోజు పూరీతో మేము ఎన్ని కష్టాలు పడ్డామో మీరు కూడా వ్లాగ్ చూసారు కదా. వాడైతే హ్యాపీ ఫీల్ అయ్యాడంట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే
వెనకటికి నీలాంటి పూరి అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ప్రిన్స్ అని అడిగితే సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పాడు. వాడు కామెంట్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు డిస్టర్బెన్స్ అయితే లేదు, మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది. వీళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు చూడండి, ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా సూపర్ మమ్మీ అని చెప్పింది. ఇంకా వాళ్ళ గురించి పాపం పూరి కావాలని రోజు ఇడ్లీ తింటున్నారు, బోర్ కొడుతుందని చెప్పేసి నా చేతులతో నేను పూరి చేసి వాళ్ళకి ఇచ్చాను. చాలా హ్యాపీ కదా, వాళ్ళు కూడా ఫీలింగ్ హ్యాపీ. సో ప్రిన్స్ చెర్రీ అయితే ఇక్కడ ప్లేట్ తీసుకొని పెట్టుకున్నాడు. ఎలా ఉందంటే ఆ రాజస్థాన్ లాగా ఏదో మాట్లాడాడు, కానీ నాకు అర్థం కాల. యూ స్పీక్ తెలుగు, యూ స్పీక్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో హిందీ అని చెప్పాను. నేను ఏంటేంటో అయితే చెప్పాడు. ఫైనల్గా అయితే పూరి అయితే కంప్లీట్ అయింది. మా ఇంట్లో, మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకుంటున్నారు అనేది మాకు కమెంట్ రూపంలో చెప్పండి. మా పూరి ఎలా ఉన్నదో కూడా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా అంటే వీళ్ళిద్దరు బుర్ర నవ్వులేసి మింగిలిపోయాను నేను. చూడండి తలపోటు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మా మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఏవో కబుర్లు చెప్తుంది. విజయవాడ రాను, నేను ఇక్కడే చదువుకుంటా అన్నది. ఇంక వీళ్ళ అన్నయ్యని అయితే తిట్టాను నేను. ఎందుకు నన్ను తిట్టామని నా మీద బాగా ఫైట్ చేస్తున్నాడు వీడమ్మని ఏమన్నాడు కానీ నన్ను మాత్రం ఏదో తిడతా ఉంటాడు. చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ మా అన్నయ్యని ఎందుకు కొట్టామని, అది చూడండి కుక్క పిల్లలాగా ఎలా లాగేస్తుంది నా డ్రెస్సు. ఇంకా వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే తెచ్చుకున్నాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయితే చూడండి వీరవనిత ఎలా చూస్తుందో. వీడు మార్క్స్ వచ్చినట్టు ఈవిడే ఆవిడ మేడం అయినట్టు మా వాడు మేడం అయినట్టు చెక్ చేస్తుంది. వాడు మార్క్స్ అయితే కొంచెం తక్కువ వచ్చినాయని మేము ఫీల్ అయ్యాము, కానీ ఫస్ట్ క్లాసే వచ్చాడు. వాడు హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పి మేము ఏం అనకూడదని చెప్పేసి ఈ వీరవనిత ఏం చదువుతుందో మీకు ఏమైనా అర్థమైతే కమెంట్ చేయండి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీళ్ళ అన్నయ్యకి మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అది కాలేజ్లో ఇవ్వాలి. సో వాడికి 93 వచ్చినాయి 8th క్లాస్ మ్యాథ్స్లో. నేను మీకు బాగా చూపిస్తున్నాను చూడండి. నాకైతే మ్యాథ్స్ రావు, కానీ చాలా బాగా వచ్చాయి మ్యాథ్స్. ఇంక మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఇంకేం అనలేం కదా. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుంది, దాన్ని జాగ్రత్త పెట్టామమ్మ అని చెప్పన్నాడు. అది ఏం చేయాలని చూస్తుంటే అక్కడ అడ్డులు ఎగిరా అన్నది. ఇంక ఇక్కడ అస్తమానం ఫోన్, అసలు కాలేజ్ ఎప్పుడు తీస్తారా అని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మా చిట్టు తల్లి ఎక్కడికి వెళ్తుందో చూడండి ఒకసారి మీరు. బీరువాలో అయితే డోర్ మెల్లగా ఓపెన్ చేసి లోపల కూర్చుంటుంది చూడండి. వాళ్ళ అమ్మమ్మ ఎందుకు బీరువా దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తే బీరువాలో కూర్చుంది డోర్ క్లోజ్ చేసుకుని. మళ్ళీ ఎందుకు అలా కూర్చున్నావు అంటే అమ్మమ్మని ఏడిపించడానికి అమ్మమ్మ అంటుంది చూడండి. అందులో నుంచి వచ్చింది. సూపర్ కదా చిట్టు తల్లి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హ్యాపీగా పడుకున్నారు. చిట్టుతల్లి అయితే ఏదో చెప్తుందంట, వినండి. తీసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంట. అలాగే ఇంకా నాకు కాస్త పడుకున్నారని ఇల్లంతా క్లీన్ పెట్టుకున్నాను. పప్పు అది పోసుకున్నాను. ఇంకా గిన్నెలు ఉంటే ఏమైనా తోమేసుకున్నాను. ఇల్లు నాకు కాస్త నీట్గా ఉండాలి, చిందరవందరగా ఉంటే ఇరిటేషన్ వచ్చింది. ఏం కర్రీ చేసిందంటే చిక్కుడుకాయ టమాటా చేసింది మా అమ్మ. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటుందా కర్రీ? ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో నేను మొత్తం పనిచేశానని నేనైతే కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా అయితే ఉండను నేను. చూడండి ఎన్ని బట్టలు నేను ఉతకల, వాషింగ్ మిషన్ అయితే వాష్ చేసింది. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మనం చేసే పనిని మనం గొప్పగా చూపించుకోవడం అనేది చాలా గ్రేట్ కదా. ఇంట్లో ఉంటే ఖాళీగా అయితే ఉండదు, శైలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మీరైతే వీడియోని చూసి లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రిన్స్ అయితే చాక్లెట్స్ తెచ్చాడు. నాకు ఒక వేపర్ బిస్కెట్ ఇచ్చాడు. వీడైతే ముందు చాక్లెట్ అయితే తినేసాడు. మింగడంలో ఫస్ట్ వీడు చాక్లెట్స్. వీళ్ళు భోజనం ఎందుకు చేస్తారు, ఇలాంటివి అయితే హ్యాపీగా తింటారు కదా. చూడండి ఏదో తేడాగా ఉందేంటి. ఇంకా నాకైతే కాసేపు పడుకుందిగా చిట్టుతల్లి అని చెప్పి వచ్చాను. ఆల్రెడీ చిట్టుతల్లి పడుకున్నది లెగిసిపోయింది. వీళ్ళ అన్నయ్య అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ చెల్లి యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాడు. నేను బిఫోర్ మ్యారేజ్ కాస్త సన్నగా ఉండేదాన్ని, థైరాయిడ్ ఇష్యూ వల్ల కాస్త లావ్ అయ్యాను. ఇక్కడైతే వాడు వీడియోస్ చూస్తున్నాడు. ఇక్కడైతే శుభ్రంగా పడుకున్నారు వీళ్ళిద్దరూ. అమ్మాయి అనుకున్నా, నేను కాసేపు పడుకుందాం అనుకున్నాను. హ్యాపీగా పడుకున్నా ఒక 1/2 అవర్. అయితే వీడికైతే అసలు నిద్రే రాదు. నాకు ఇష్టమైనవి 2, ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు.
ఆల్రెడీ నాకు మంచి హస్బెండ్ ఉండడని నాకైతే తెలుసు. హ్యాపీ నేను. ఇక్కడ ఇంకా పప్పు చూడండి చాలా వైట్గా కడిగేసాను, అసలు కొంచెం కూడా తొక్కు లేకుండా. మీరైతే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంకా పప్పు క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రైండర్ వేసుకోవాలని ఇదంతా పనంతా శుభ్రంగా అయితే నేను చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ మా చిట్టుతల్లి వస్తుంది ఇప్పుడు నా దగ్గర డిస్టర్బ్ చేయడానికి. ఏం చేస్తుంది ఏంటనేది కట్టుకి ఎక్కడ పడేసింది. నాకు షార్ట్ అయ్యి మమ్మీ అంటుంది. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పి ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేస్తాను దాన్ని. ఇంకా రోజు రొటీన్ పనులే అయిపోతుంది. అసలు ఈ పిల్లలతో మామూలు ఎంజాయ్మెంట్ లేదు అసలు. ఇక్కడ చూడండి ఏం చేస్తుందో, అది చెప్పులు వేసుకుని పరుగు పెడుతుంది, పడిపోదా అదొకటి భయం. వీడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు అలా ఉంటానే ఉంటారని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండి అయితే రెడీ పెట్టేసుకున్నారు రేపటికి. అంటే ఒక దాంట్లో సరిపోలేదని చెప్పి ఇంకొక దాంట్లో అయితే నేను స్ప్రేగా పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా షింక్లో ఉన్నాయి, మళ్ళీ సామాన్లు తయారైనాయి, మళ్ళీ సామాన్లు తోముకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ బజ్జీలు తెప్పించాను, తింటున్నారు ఏమీ లేదు అని చెప్పి. ఇంకా సరే కదా అని వీడంటాడు, నన్ను ఎందుకు చూపిస్తున్నావు, నాకు బట్టలు లేవు కదా మమ్మీ అంటున్నాడు. నువ్వు చిన్నోడివి ఏం కాదని చెప్పి అన్నాను. ఇక్కడ కూడా కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. నీకేంటి బావా అందగాడివి, నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాసా బసు వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా. ఇక్కడ మొత్తంగా పనంతా క్లియర్గా అయిపోయింది నాదైతే. హ్యాపీ. మా అమ్మ అయితే రైస్ పెట్టేసింది. వీళ్ళు నైట్ కూడా ఫోన్ వదలట్లేదు అసలు. ఇంకా నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు. బాబు ఇక్కడ వాళ్ళ మమ్మీ అయితే స్నాక్స్ పంపించిందంట కువైట్ నుంచి. వీళ్ళు ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తూ తింటున్నారు. అసలు వీళ్ళ చాక్లెట్స్ తినడంలో ఫస్ట్. అసలు వీళ్ళకి 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు, అది భోజనం చేయమంటే 100కి ఒక 20 or 30 మార్క్స్ ఇవ్వచ్చు. మా చిట్టుతల్లి అయితే ఇంకా సూపర్గా తింటుంది. అసలే మన టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, వద్దమ్మా అని చెప్పన్నా వినదు. మా ఇల్లు అయితే చూసారా ఎలా ఉందో. నాకైతే బాగా హెడెక్ వచ్చేస్తుంది. ఒక చెవు పని చేస్తుంది, ఒక చెవు పని చేయట్లేదు, అంత గోల్ చేస్తున్నారు. వీళ్ళ అన్నయ్య కూడా పాపం పక్కనే ఉన్నాడు. వాడికన్నా వీళ్ళే ఎక్కువ తినేస్తారు అనుకుంటున్నాను. ఈరోజు నా డే అయితే ఇలా ముగిసింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పొడుగులు ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చదువుకోండి ఫస్ట్. మళ్ళీ వచ్చింది మా చిట్టుతల్లి, చెప్తుందంట మీకు. చెప్పమ్మా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ అన్నయ్య ఉంటాడు. వీళ్ళు చూడండి మామూలుగా అయితే తినట్లేదు కదా. ఇవన్నీ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయని తెలియదు మీకు. ఓకే. ఇక్కడ వీళ్ళ అన్నయ్య కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈ స్నాక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏంటి అనేది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.